నమస్తే. ఆక్విడ్కి సంబంధించినటువంటి రామాలయానికి సంబంధించి రామాలయం కట్టాలా, లేదంటే గొంతేలమ్మ గుడి కట్టాలా, లేదంటే సత్రంగా ఉంచాలా అనే దాని మీద ఆక్విడ్ కౌన్సిలర్లు మొత్తం కలిసి తీర్మానం చేశారు. పంచాయతీలో తీర్మానం చేశారు. ఆ ఓటింగ్ జరిగింది ఈరోజు. ఆ ఓటింగ్ జరిగినప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంది, ఎవరు ఎంతకి వేశారు, ఏ పార్టీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు అనేది మనం డైరెక్ట్గా ఆక్విడ్లో, అంటే ఆ పెద్దపేట ఎక్కడైతే గొడవ ఉన్నటువంటి విలేజ్ ఉందో, గొడవ ఉన్నటువంటి ఆ కాలనీ, ఎస్సీ కాలనీ ఏదైతే ఉందో, ఆ కాలనీకి సంబంధించినటువంటి లీడరు, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ భర్త, అతన్ని నేను లైవ్లో తీసుకొని మాట్లాడుతున్నాను. అతను ఏమంటున్నాడు విందాం, ఆ తర్వాత మనం అనలైజ్ చేద్దాం దాన్ని. ఒకసారి వినండి, నేను కాల్ చేస్తున్నాను డైరెక్ట్గా అతనికి. అతను ఏం మాట్లాడుతున్నారో విందాం ఒకసారి. ఓకే, రింగ్ అవుతుంది, అని ఇంకా ఎత్తలేదు. ప్రకాష్ గారు, నేను ఇప్పుడు వీడియో లైవ్లో ఉండి మీకు కాల్ చేశాను. ఇప్పుడు అక్కడ ఓటింగ్ జరిగింది కదా, ఇప్పుడు రామాలయం కట్టాలని చెప్పేసి ఎంతమంది అనుకూలంగా ఓటేశారు, ఎంతమంది అపోజిట్గా ఓటేశారు? మొత్తం 20 మంది కౌన్సిలర్లు అండి. అందరూ చైర్మన్ గారు తీసేస్తే 19 మంది కౌన్సిలర్స్ ఉంటారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు కాబట్టి ఇంకొక ఓటు యాడ్ అవుతుంది. అంటే మొత్తం 20 ఓట్లు. ఓకే, అంటే చైర్మన్ గారు తీసి పక్కన పెట్టండి. 20 ఓట్లకి ఒక అతను గైర్హాజరు అయినట్టున్నారు. 19 మందికి ఓటింగ్ జరిగింది. 19లో ఒకళ్ళు ఓట్లు, అదే ఒకళ్ళు డీసెంట్ ఇచ్చారు. ఏదైతే ప్రాబ్లం ఉన్న ఏరియా వాళ్ళు డీసెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అదండి. ఆవిడ ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రామాలయానికి అనుకూలంగా తీర్మానం చేసి పంపించారు. ఓకే, సో ఇప్పుడు ఒక ఎస్సీ కాలనీలో, అంటే మీ కాలనీలో, పెద్దపేట అనేటువంటి ఎస్సీ కాలనీలో ఉన్న 2 కౌన్సిలర్లు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నాన్ ఎస్సీ కౌన్సిలర్లు, అంతేగా? 2 కౌన్సిలర్లు కాదండి, ఒకే కౌన్సిలర్ ఉన్నారు ఎస్సీ ఇదిలో. పెద్దపేటకి పెద్దపేట కౌన్సిలర్ అంటే, పెద్దపేట అంటే అది ఇంచుమించు 600 గడప ఉంటదండి అక్కడ. 600 గడపలో అది పెద్దపేటలో. అంటే మా వార్డులో మేము ఎస్సీ వార్డుగా మా మిస్సెస్ కౌన్సిలర్. ఓకే, పెద్దపేటలో ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు? ఒక్కలేనండి, ఒకరు కోఆప్షన్ సార్. ఓకే, ఒకరు కోఆప్టెడ్ మెంబర్ ఒక అతను. ఆవిడ ఓటు చెల్లదు కదా. అవును, ఓకే. అంటే ఓటింగ్ ఉన్నటువంటి, మీ పెద్దపేటలో ఓటింగ్ ఉన్నటువంటి ఏకైక కౌన్సిలర్ మీ వైపు నిలబడ్డారు. అవునండి. ఆ పెద్దపేటలో ఉన్నటువంటి ఆ ఎస్సీ కౌన్సిలర్ తప్ప మిగతా వాళ్ళు కూడా, నాన్ ఎస్సీలు మొత్తం కూడా వాళ్ళు ఏకమయ్యి రామాలయం కట్టాలని తీర్మానం చేశారు, అంతేగా? అవునండి, అవునండి. వాటిలో ఇప్పుడు ఎలాగూ భారతీయ జనతా పార్టీ, జనసేన, రఘురామకృష్ణరాజు గారు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగూ మీకు ఓటేయరు. అవునండి. టీడీపీ వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఓటేశారు? వైసీపీ వాళ్ళండి. టీడీపీ వాళ్ళు ఎవరికి అనుకూలంగా వేశారు? టీడీపీ వాళ్ళు సహజంగా మరి ఎమ్మెల్యే గారు వైపు ఉన్నారు కాబట్టి ఓకే ఉన్నారు. వైసీపీ వాళ్ళు మీకు ఏం చెప్పారు? మీకు హెడ్ ఆఫీస్ నుంచి ఏం చెప్పారు వైసీపీ వాళ్ళు? మీకు అనుకూలంగా ఏమన్నారా? మాకు వచ్చిన సమాచారం మేరకు మేము పెద్దల దృష్టి తీసుకెళ్ళినప్పుడు వారన్నా మాకు ఏంటంటే, మా దాకా వచ్చిన మాట ఏంటంటే, మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు భూమి, అది రామాలయం భూమా, గొంతెనమ్మ భూమా అనేది మీకు ఏం ఎవిడెన్స్ ఉందని ఫస్ట్ ఎమ్మెల్యే గారిని అడగండి అన్నారు. రెండోది, ఒకవేళ మీ నిజ నిర్ధారణలో అది రామాలయం అయితే మీరు రామాలయం కట్టుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు అని చెప్పారు. అదే గొంతేనమ్మదైతే గొంతేనమ్మ కూడా కట్టండి అని పార్టీ స్టాండ్ చెప్పింది. అది వైసీపీ వాళ్ళు.
వైసీపీ వాళ్ళు. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితులు పూర్తి స్థాయిగా ఎమ్మెల్యే గారికి భయపడి ఏం జరిగిందో మాకైతే కరెక్ట్ గా ఏం తెలియదు, కానీ మనం ఎవరినో నిందించడానికి నేనేమి ఇదవట్లేదు. కానీ ఎమ్మెల్యే గారు పక్షాన అందరూ నిలబడ్డారు. మా ఒక్క పేదపేటకి సంబంధించిన కౌన్సిలర్ గారు ఒక్కరే డీసెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు అమ్మ మీది, ఆయన కూడా గౌరవంగానే అమ్మ మీది ఒక్కడే ఉన్నారు కాబట్టి మీకు చెల్లదు అని అన్నారు. నాకు చెల్లినా చెల్లకపోయినా ఎమ్మెల్యే గారు మేము ఇవ్వటం జరుగుతుందంటే సరే ఇచ్చుకో అన్నారు, అంతే జరిగింది. అదే అదే అంటే వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు అది వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ నుంచి మీకు న్యాయబద్ధంగా ల్యాండ్ ఎవరిదైతే అది కట్టండి అని మీకు పార్టీ స్టాండ్ చెప్పారు. కానీ వైసీపీ కౌన్సిలర్లు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మీకు వ్యతిరేకంగా ఓటేశారు, అంతేగా? ఏమో ఇంకా వాళ్ళు మాకు చెప్పింది అయితే అదండి. వీళ్ళ దగ్గర నుంచి అంటే మేము ఇలా వస్తున్నామని గాని ఇలా అన్నారని గాని మాకు ఇక్కడ కౌన్సిలర్స్ ఎవరు ఏం చెప్పలేదు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు కదా, మాతో కాదు కదా. మాకు చెప్పిన మాట మేము చెప్పాం, వాళ్ళకి ఏం చెప్పారు అనేది మాకు తెలియదు. మనకి ఎందుకంటే మనకి ఎవరు కూడా ఏ కౌన్సిలర్ గారు కూడా మనకి చెప్పలేదు పలానా ఇలా వచ్చిందమ్మా స్టాండ్ అని కూడా మనకి ఏం చెప్పలా. సరే అదే నేను దాన్ని యాక్చువల్గా మీ అక్కడ ఏం జరిగిందని తెలుసుకుందాన్ని మీకు చేశాను. నేను థ్యాంక్ యూ మీరు లైన్లోకి వచ్చినందుకు. ఇంకొక మాట అండి, చెప్పండి. ఇప్పుడు సుమారు అంటే నేను కొన్ని విషయాలు ఒక మాటలో చెప్తాను, చెప్పండి. సుమారు ఆకివీడు ప్రాంతం, ఆకివీడు మెయిన్ టౌన్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటది విస్తీర్ణత. ఆకివీడు అనేది ఒక చిన్న విలేజ్ కాదు ఇది. ప్లస్ రెండోది ఆకివీడులో పెదపేట అనేది ఒక చిన్న ప్రాంతం. అక్కడ 500-600 కుటుంబాలు ఉంటాయి పెదపేటకు సంబంధించిన, అంటే మాలలు గాని ఎవరైనా గాని ఉంటారు అక్కడ. దళిత క్రైస్తవులు గాని ఇంకా వాళ్ళందరూ ఉండే ప్రాంతం అది. అలాగే ఈ ఆకివీడులో ప్రతి ప్రాంతానికి ఒక ప్రాశిష్టత ఉంటది. అలాంటి ప్రాశిష్టత ఉన్న పరిస్థితుల్లో ఇది మాది పూర్వం గొంతెనమ్మ గుడి. అది గొంతెనమ్మ గుడి అంటే సత్రంగా ప్లస్ గొంతెనమ్మ గుడిగా మాకు అన్ని విధాలుగా రచ్చబండ కార్యక్రమాలకు గానీ అక్కడ మేము వాడుకోవడం జరిగింది. గతం చరిత్ర అది. ఈ రోజున ఎవరో వచ్చి ఈ ప్రాంతం కాని ప్రాంతం వాళ్ళు, మేము డైరెక్ట్ గా ఒకటే చెప్తున్నా, ఇక్కడ మా పెదపేటకు సంబంధించిన అంటే అడ్రస్ లో పెదపేట అని ఉండాలండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అడ్రస్ లో పెదపేట అని ఉన్నవాడు ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడు మీ ఇంట్లో బాధ మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా, పక్కింటోడికి తెలుస్తుందా? కరెక్ట్ మాట్లాడా. మామూలుగా అడుగుతున్నాను, మీ ఇంట్లో బాధ మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా, పక్కింటోడికి తెలుస్తుందా? పక్కింటోడు వచ్చేసి నీ మీద తీర్పు తీర్చేస్తాడా? అది ఎలా తీర్పు తీరుస్తారు నాకు అర్థమవుట్లా. ఇక్కడ ప్రాంతం, ఈ ప్రాంతం పెదపేట ప్రాంతం, పెదపేటకు సంబంధించిన వాళ్ళు, ఆ స్థలం, ఆ గుడి, అన్ని పరిస్థితులు మాయి. తరతరాల నుంచి మా పెద్దల నుంచి కూడా మా ఆధీనంలో ఉన్నది. మాకు గొంతెనమ్మ సంఘాలు ఉన్నాయి. ఆ రోజున పెద్దనంది సంఘం, చిన్ననంది సంఘం అని ఉన్నాయి. ఇవి ప్రపంచానికి మరుగు చేసి మేము రామాలయానికి, మేము ఏ దేవుడికి వ్యతిరేకత కాదు, మా యొక్క ఇంటిగ్రిటీని, మా ప్రాంతం అంటే మాలల యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీయటం అనేది తప్పు అని నా ఉద్దేశం. రాముడి గురించి గానీ మేము అక్కడ ఇది చర్చ్ కట్టమనో లేకపోతే ఇంకోటి కట్టమనో మేము ఎప్పుడు చెప్పలా. మేమెవరం కూడా ఇప్పుడు పెద్దపేట అనే అడ్రస్ లేని వాళ్ళు పెద్దపేటని శాసించడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? అది గుండెల మీద చేసుకుని మాట్లాడమనండి. ఆడు ఎవరైతే ఉన్నారో ఆ పక్కనున్న గుడికి కనీసం 10 రూపాయలు కూడా దానం చేయడాడు కంప్లైంట్ పెట్టినోడు.
కంప్లైంట్లు పెట్టిన వాళ్ళు ఆ ఎన్ని ఆకివీడులో సుమారు తక్కువ అనుకుంటే ఒక 500-600 గుళ్ళు ఉంటాయి తక్కువ అనుకుంటే. ప్రతి పేటకి ప్రతి సందుకు ఒక గుడి ఉంటది. మరి ఆ సందు ఆ గుడులకి వాళ్ళేమి చేయలేని వాళ్ళు ఏదో అంటారు ఉంచుకోము, చేసుకున్న పిల్లానికి ఏం చేయరు కానీ ఉంచుకున్నదని చేసినట్టు వీళ్ళందరూ ఉంచుకున్న దానికోసం ఎగబడుతున్నారు అనమాట. ఉంచుకునే దానికోసం ఎగబడుతున్నారు. ఆ రీతి అంటే మీరు లైవ్ లో ఉన్నారు, కొద్దిగా అంటే డీసెంట్ గా మాట్లాడండి. మళ్ళీ నేను డీసెంట్ అంటే నేను అనాలని కాదండి, నేను సందర్భం చెప్పాను అంతే. నేను ఎవరిని అంటలా, నేను ఎవరిని కూడా అనాల్సిన అవసరం మాట్లేదు. కానీ మీ బాధ నాకు అర్థమైంది, మీ బాధ అర్థమైంది కాబట్టి నేను చాలా వీడియోలు పెట్టాను. మేము ఏదో చెప్పాలనో లేకపోతే ఎవరిని నిందిస్తే మాకేమొస్తుందండి? మేమేమో మా పిల్లల్ని వదులుకొని మా పరిస్థితులు వదులుకొని తిండి లేక తిప్పలు లేక ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి ఏం చేస్తాడో ఇప్పుడు ఈ రోజున మొత్తం మిలిటరీ ఫోర్స్ వచ్చింది. ఎందుకు? నిజంగా అయితే నువ్వు చక్కగా వచ్చి వెళ్ళిపోవచ్చు కదా, ఎవరైనా మాకు మీద ఎందుకు? ఆకివిడి పెద్దపేట కబంధ హస్తాల్లో ఉంది కదా, ఎందుకు పహారా ఎందుకు? అదే ఊరికే అంటే మిమ్మల్ని దోషులను చూపించడానికి మీరేదో అటాక్ చేస్తారు, మీరు దాడి చేసేటువంటి గుంపు అని ప్రజలకు చెప్పడానికి. అంటే మీరు మంచి పాయింట్ చెప్పారు. మేము అటాక్ చేస్తాం, మేము అటాక్ చేసే వాళ్ళమే అయితే ఈ రోజున ఎవరైతే చెప్తున్నారో 1990 నుంచి ఫోటోలు చూపిస్తున్నారో ఇవన్నీ చూపిస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు వస్తారండి మా ప్రాంతానికి? అసలు వాళ్ళు ఎవరండి? అసలు వాళ్ళు ఎవరు రావటానికి మా ఏరియాకి ఫోటోలు తీసే అంత స్థితి ఎంతకుంది? ఎందుకు ఉంటదండి చెప్పండి, మీరు చెప్పండి. అంటే మేమే ప్రోవోకేట్ చేసే మనుషులు అయితే కరెక్ట్గా వాళ్ళు అలా ఎలా వచ్చి వెళ్ళగలుగుతారు? మీరు చెప్పండి. మాకు అలాంటి ఉద్దేశాలు లేవు, మాకు అలాంటి ఆలోచనలు లేవు. మేము పరమతాన్ని గౌరవిస్తాం, మా మతాన్ని మేము అనుసరిస్తాం అంతే. మనది ఆత్మగౌరవ పోరాటం అంతే కదా. మా ఆత్మగౌరవం అంతే, ఆత్మగౌరవం. మన అంబేద్కర్ అదే చెప్పాడు బ్రదర్, అంబేద్కర్ అదే చెప్పాడు. మాలల యొక్క ఆత్మగౌరవం. మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ రోజున. ఏదో కరెక్ట్, మేము మతం మారిపోతే మళ్ళీ మేము మతంలోకి వస్తే మేము ఎస్సీలు అవుతాం, రెడ్లమో రాజులమో. అవును, మాకే రెడ్ ఇచ్చారు, రాజు ఇచ్చారు. ఒకవేళ సంపర్ కొట్టుకుని సెల్ఫ్ డిక్లరేషన్ మేము ఇస్తే రెడ్ అవ్వంగా మళ్ళీ మాలోడినే అవుతాను. అవును, కరెక్ట్ మాట్లాడు. మాలోడినే అవుతాను తప్ప నేను రెడ్ అయిపోను, నేను మతం మారిపోయినంత మాత్రాన. మరి ఇలాంటి అన్ని ఎలా మాట్లాడుతున్నారు నాకు అర్థం అవుతల్లా. అంటే ప్రశ్నించే గొంతుకు చచ్చిపోవాలి. మాకు బుల్డోజ్ చేసే అధికారం, మేము మందిం ఎక్కువ, మాకు ఇది ఉంది అని వాళ్ళు చూపిస్తున్నారు అంతే. ఇప్పుడు చెప్పిన కంప్లైంట్ దారులు ఎవరైనా గానీ పెదపేటకు సంబంధించినోడైతే మీరు తీసుకోండి, మీరు కట్టండి, మేము హ్యాపీగా వెల్కమ్ చేస్తాం. విచ్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ డోంట్ బిలాంగ్స్ టు ద Pedapeta is provocating the Pedapeta. They're trying to dominate your Pedapeta. Dominate they're trying to they forcefully. They forced all of you. They are forcefully forcing the people to అదే మీరు ఒప్పుకోండి అనే విధంగా. అంటే ఈ రోజున 2026లో బ్రతుకుతున్నాండి. ఇండియా భారతదేశం అనేది హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం. హిందూ దేశం అని చెప్తున్నారు కొంతమంది. వాళ్ళు చెప్తా అవదు కానీ హిందూ దేశం అక్కడ పార్లమెంట్ లో అయ్యేంత వరకు ఇది సెక్యులర్ దేశమే. ఒకవేళ హిందూ దేశం అయితే వాళ్ళు పార్లమెంట్ లో మార్చుకుంటారు. వాళ్ళు అందరూ చెప్తున్నారు, వాళ్ళు బయటకు చెప్తారు బ్రదర్, ఇది భారతదేశం సెక్యులర్ దేశం, హిందూ దేశం అని వాళ్ళు డిక్లేర్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. వీళ్ళే చేసుకోవచ్చు కదండి. ఈ రోజున ఉన్నాయంటే వీళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటున్నారుగా, ప్రతిదీ మా ఇష్టం అంటున్నారుగా. సరేలేండి, అది దాని గురించి మనం తర్వాత మాట్లాడదు. ఈ ప్రైవేట్ ఆర్గ్యుమెంట్స్ అని తర్వాత మాట్లాడదాం. అంటే మామూలుగా చెప్తున్నాను నేను విషయం ఎలాగ ఉంది, మా మీద ఎంత భయంకరంగా మా మీద చెప్తున్నారని చెప్తున్నాను. అంటే మీరు నేను చెప్పేది ఏంటంటే పెద్దపేటలో ఉన్న మాలపల్లికి నేను చెప్పేది ఏంటంటే
ఈ అణిచివేత అనేది మీ ఒక్కరికని మీరు బాధపడకండి. ఇది తరతరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి, 5,000 సంవత్సరాల నుంచి మన యొక్క బతుకులన్నీ కూడా అణిచివేతకు గురైనటువంటి బతుకులే మనవి. వీళ్ళు అప్రెషన్ అనేది అధికారం వాడతారు, డబ్బులు వాడతారు, కులం వాడతారు, ఆధిపత్యం చలాయిస్తారు. ఆధిపత్యంతో తొక్కుతూ ఉంటారు మనల్ని. ఇది కొత్త కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అంబేద్కర్ లాంటి వాళ్ళు చాలామంది తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మీరు తిరుగుబాటు చేశారు. మీలో ఇప్పుడు ఆ పెద్దపేటలో ఉన్న చాలామంది మీలో అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో మీరు ప్రశ్నించారు, ఆధిపత్యాన్ని ప్రశ్నించారు, అంతే కదా? నేను చాలా వీడియోలు పెట్టా. నేను కూడా ఏంటంటే రామాలయమా మా గొంతెలమ్మ గుడి అసలు మాకు ఇష్యూ కాదు. మీరు అలా తొక్కుకుంటూ మా యొక్క కమ్యూనిటీని మీరు తొక్కుకుంటూ వెళ్ళి మీరు బలవంతం చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పాను వీడియోలో 2-3 సార్లు. సో అది బ్రదర్, తీసుకోండి, పెద్దపేట యాక్సెప్టెన్స్ తీసుకుని చెయ్యండి. పెద్దపేట వాళ్ళని అడగండి. పెద్దపేట వాళ్ళని మిమ్మల్ని అడగకుండా వాళ్ళు అక్కడ ఓటింగ్ పెట్టుకొని డెసిషన్ తీసుకున్నారు, అంతే కదా? వాళ్ళు ఎవరండి ఓటింగ్ తీసుకున్నప్పుడు మా పెద్దపేట కౌన్సిలర్ ఆవిడ ఏమని చెప్పింది? అది మా నిర్ణయం. అవును, అది పెద్దపేట నిర్ణయం. కరెక్ట్. అది పెద్దపేట నిర్ణయం. మీ నిర్ణయం పెద్దపేట నిర్ణయం అవ్వదు. మీ ఇంట్లో ఈ డిసిషన్స్ మీరు తీసుకుంటే అవుతాయి, పక్కింటి తీసుకుంటే అవ్వవు. కరెక్ట్. పెద్దపేట కాలనీకి సంబంధించిన గుడి ఆ పెద్దపేట కాలనీ వాళ్ళు నిర్ణయించాలి, కానీ ఊర్లో వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు అనేది నీ ప్రశ్న, అంతే కదా? ఊర్లో వాళ్ళకి ఏం సంబంధం అండి? మాకు ఏమైనా తిండి పెడుతున్నారా? కరెక్ట్. పోనీ మాకేమన్నా వర్షం అంటే ఇప్పుడు ఈ మధ్యన కొన్ని మీరు గమనిస్తున్నారో లేదు, ఈ రోజుల్లో ఇక్కడ ఈ సందులో వర్షం పడితే పక్క సందులో వర్షం పడతాం పడట్లా. ఈ మధ్యన మీరు గమనించే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మాకు వర్షం వస్తే మేము తడిసిపోతాం, వాళ్ళు తడవరు. అలాంటి రోజుల్లో కూడా ఉన్నాయి కదా, జరుగుతున్నాయి కదా, అంతే కదా, తెలుసు కదా. అవునవును. మా పరిస్థితులు మా గంజి బతుకులు మేము ఏడుస్తున్నాం. కొంతమంది అంటున్నారు గుడి ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు? ఇప్పుడు బాబు మాకు తినటానికి తినలేదురా ఇన్ని రోజులు. 1985లో మా ఫస్ట్ బిల్డింగ్ మా పెద్దపేటలో కట్టింది, మాదే ఫస్ట్ బిల్డింగ్. 1980 అంతకు ముందు వరకు ఒక బిల్డింగ్ లేదు. మేము తిండి తింటే గ్రేట్. ఏదో ఈ రోజున కువైట్కి వెళ్ళి వాళ్ళు ఇళ్ళు బతుక్కుని అక్కడ తెచ్చుకునే డబ్బులతోటి ఇల్లులు కట్టుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము ఆ గుడి కడదామని ఆ గొంతెనమ్మని తీద్దామంటే అక్కడేమో తీరా రాముడు విగ్రహాలు ఉన్నాయి. ఇదే పెద్ద బాబ్రీ మసీద్ గొడవలు అవుతాయని మాకు భయమేసే తీలా ఎప్పుడో తీసేసుకుందాం, మా గుడి మేము కట్టేసుకుందాం. మాకు ఇవన్నీ ఉన్నాయండి, అన్ని జరిగినాయి, అన్ని ఆలోచనలు. ఎందుకంటే ప్రతిదీ ఆలోచన అనేది జరగకుండా ఏముండదు. వీళ్ళు వచ్చి మమ్మల్ని ఏం ఉద్ధరించక్కర్లా. దేవుడి దేవాల మా తిండి మేము తింటున్నాం. మీరు మాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చారు రామాలయానికి, రాముని విగ్రహానికి రెస్పెక్ట్ ఇచ్చి మీరు తీలా. వాళ్ళు వచ్చి మీ విగ్రహం పెట్టినా సరే తీలేపోయాం. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని, అది ఎవరో తీసుకొచ్చింది కాబట్టి తీసుకెళ్తారని. ఎవరు తీసుకొచ్చి పెట్టారని మీ ఉద్దేశం ఎవరు తీసుకొచ్చి పెట్టారు? అందరికి ఈ రోజున ఎవరు కౌంట్లు వైశ్యాస్ పెట్టారు అని మేము ఇప్పటి నుంచో చెప్తున్నాం. అది అందరికీ తెలిసిందే. మీ వయసు ఎంత బ్రదర్? మీ వయసు ఎంత? ఇప్పుడు ఇంకో మాట అంటున్నానండి. ఏంటంటే ఇప్పుడు అందులో గుడి ఇప్పుడు రామాలయం అని ఉందంట. ఎక్కడ రామాలయం ఉంది? ఎక్కడ గుడి అని అంటారు. చూడమనండి. అప్పుడు అదే రామాలయం అయితే పడికి రామాలయం అని రాసుకుంటారా, గుడి అని రాస్తారా? అంత తెలివి తక్కువలా? అంతే కదా. ఇప్పుడు అక్కడ క్లియర్ గా మళ్ళీ ఆ గుళ్ళో ఉన్న రాళ్ళు ఎవరయ్యా? మాయి, మేము ఇచ్చుకున్నాం, మేము గానుగు సొన్నతో కట్టుకున్నాం. మీకు తెలిసి అంటే మీ వయసు ఎంత ఇప్పుడు? మాకు 40 అండి. 40 సంవత్సరాలు. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీకు తెలిసి మీరు ఆ గుడిలో గొంతెలమ్మ గుడి మాత్రమే పండుగలు చేశాం. అప్పుడు రామాలయం లేదా? మీరు చేసినప్పుడు రామాలయం ఫోటోలు కూడా చూపిస్తున్నారు కదండి, 90 ఫోటోలు చూపిస్తున్నారు కదా. అప్పటి వరకు బాగానే ఉంది. అలాగే అది పాడైంది. ప్రకాష్ గారు, నా ఉద్దేశం అది కాదు. మీకు ఊహ వచ్చిన దగ్గర నుండి రాముని విగ్రహం లేకుండా మీరు గొంతెనమ్మ గుడి పూజ చేశారా గుడిలో? మీకు తెలిసి అవి మాకు తెలిసేటప్పటికి ఇంచుమించుగా అవి ఉన్నాయి. అంటే మేమైతే గొంతెనమ్మదే చేసేవాళ్ళం అండి. అంటే వాటి గురించి మాకు తెలియదు కదా సరిగ్గా అంతగా. అది చిన్నపిల్లలు కాబట్టి అంత నాలెడ్జ్ లేదు. మేమేం బయట చదువుకున్నాం కొంతకాలం, సుమారు ఒక 15 సంవత్సరాలు బయటే చదువుకున్నాం. అంటే మీ ఊర్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, ఒక 60-70 సంవత్సరాలు, వాళ్ళు ఏమన్నా చెప్పారా?
వాళ్ళందరూ కూడా తెచ్చి పెట్టారండి. ఆ, తెచ్చి పెడితే ఇప్పుడు ఆ విగ్రహాలు అంటూ ఉంటాయి. మా పనులు మేము చేసుకుంటాం కదా! మా ఆరాధన మేము చేసుకుంటాం కదా! మా ఆరాధన అంటే ఇదే. మా గొంతెనమ్మ ఆరాధన మేము చేసుకుంటాం కదా! ఉమ్, ఆ పండగలు మేము చేసేవాళ్ళం. చేశారండి. నాకే తెలుసు. నాకు తెలుసు. ఊరంతటికి తెలుసు. కానీ ఈ రోజున ఊరంతా కామ్ అయిపోయింది. ఒక పెద్దోడు ఎదిరిస్తే మనం ఏమైపోతాం అనే భయంతో చేస్తున్నారు. భయం. ఎవరు పెద్దోడు ఎవరు? రఘురామకృష్ణరాజు గారా? ఆ! ఆయన్ని చూసి భయపడిపోయి ఎవరికాళ్ళకే ఆ, హ్మ్. ఆ, మతోన్మాద శక్తులు ఈ మధ్యన కొత్తగా వచ్చిన మా మతోన్మాద శక్తులన్నీ ఆ. ఎంటర్ అయ్యి ఇప్పుడు మీరంతా ఇప్పుడు ఊరి భయపడుతూ యొక్క భయపడుతూ బతుకుతున్నారు అక్కడ, అంతేనా? అంతేనండి. ఆ, మాకు భయం కాబట్టే కదా ఇంతమంది. ఉమ్, కాకపోతే మేము తెగిగా మా దగ్గరికి వచ్చారా మేము ఎవరి దగ్గరికి వెళ్ళామండి. ఉమ్. సరే, అంటే మీ భయంలో తప్పదు. మీ భయాన్ని మీరేమి భయపడకాకండే మనం విప్లవం సాధిస్తాము, ఉద్యమం సాధిస్తాము, లేకపోతే ప్రపంచం తిరగేస్తామని నేను అనలేను ఇప్పుడు. ఎందుకంటే మనం బలహీన సెక్షన్స్ అని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఇది వేల అవునండి. అవును. సంవత్సరాల నుంచి వస్తున్న ఆపరేషన్. మీరు భయపడటం అనేది అది మీరే కాదు, చాలా కాలనీల్లో ఇలా జరుగుతూనే ఉంది. వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉన్నప్పుడు వీళ్ళ కాలనీలు భయపడుతూ ఉంటారు. అక్కడ చుండూరు ఊచకోత జరిగినా సరే, ఇక్కడ కారంచేడు ఊచకోత జరిగినా సరే, ఇవన్నీ కూడా భయపెట్టడానికి చేసినవే. వీళ్ళు ఎదురు తిరగటం ఏంట్రా, వీళ్ళని మనం చంపేస్తే ఎవరినన్నా కొంతమందిని చంపితే మిగతా వాళ్ళు భయపడతారని ఒక మైండ్ సెట్లో ఉంటారు వీళ్ళంతా. సో ఆ విధంగా హత్యలు మానవంగాలు కూడా జరిగాయి గతంలో, చుండూరు ఊచకోత లాంటివి. ఓకే. సో కాబట్టి వాళ్ళు భయపెట్టాలి అనేది ఇట్లాంటివి చేస్తారు. సో మీరు భయపడ్డారు, భయపడుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని చేసేది సాంఘిక అత్యాచారం చేస్తున్నారు. వద్దులే, అంత పెద్ద పదాలు వద్దులే. కానీ అంటే నేనేమంటానంటే, అంతే కదండి. అలాగే చేస్తున్నారండి. ఈ రోజు మా కుటుంబాలు ఎలా బతుకుతుందో మాకు తెలుసండి. భయం గుప్పట్లో సరైన ఇది పరిస్థితులు లేవు ఎవరికి కూడా. ఏంటంటే అందరూ రెక్కాడితే గాని దొక్కాడదు. ఎక్కడ పనులకి వెళ్తే మళ్ళీ తెలుసు. ఏ పోలీసు వాడు పిలుస్తాడో, లేకపోతే ఏ కేసుకి వెళ్ళాలో, లేకపోతే ఆడొస్తాడా ఈడొస్తాడా అని బతుకుతున్నామండి మేము. అంటే ఇది నేను వేరేగా అంటలా. నేను అన్ని పెద్ద పెద్ద పదాలని నా ఉద్దేశం అది కాదు. కానీ విషయాలు నీ ఎలా బాధతో ఉన్నాయండి అంటున్నావు, నాకు అని అర్థమైంది. చెప్తున్నాను. లైవ్ నువ్వు బాధతో అంటున్నావు, ఇవన్నీ కోపం అంతే. వస్తుంది ఇంకా లైవ్లో. అంటే నాకు ఏదో అనేస్తే నాకేమొస్తదండి ఎవరినైనా అంటే మనం మనం మన స్థితి ఎంత, మా పరిస్థితులు ఎంత. ఎవడో ఎవరో మోచేతి అంటే మేము కష్టపడుతున్నాము, మాకు సాంబార్, మాకు వీఆర్ పేయింగ్ ఫర్ అవర్ వర్క్స్ అంతే. సరే బ్రదర్, మీరు ధైర్యంగా ఉండండి. మేమైతే మీకు తోడుగా ఉంటాము 100%. మేము ఎంతవరకు మీ సహాయం చేయగలం అనేది మాకు ఒక లిమిట్, క్యాలిక్యులేషన్స్ అనేవి లేవు ఎంతవరకు మీకు హెల్ప్ చేయగలం అనేది. మా శక్తి మేరకు, శక్తి ఉన్నంత వరకు, చేయగలిగినంత వరకు మేము హెల్ప్ చేస్తాము అక్కడ ఉన్నటువంటి దళిత సమాజం మొత్తానికి. చూద్దాం ఏం చేద్దాము. మళ్ళీ లైవ్లో తీసుకుంటాను. థ్యాంక్ యూ బ్రదర్, లైవ్లోకి వచ్చినందుకు. నమస్కారం. సో ఇది కౌన్సిలర్, అక్కడ పెద్దపేటలో ఉన్నటువంటి కౌన్సిలరు భర్త, అతను వైసీపీ కౌన్సిలర్ అక్కడ. అతను చెప్పినటువంటి మాట మీరు మొత్తం వినుంటారు. అక్కడ ఇప్పుడు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగితే 20 మంది కౌన్సిలర్స్ ఉంటే ఆ పెద్దపేటలో ఉన్నటువంటి ఒకే ఒక వైసీపీ కౌన్సిలర్ ఉందట. ఆమె ఇది మా దళితుల యొక్క సత్రం, మా దళితులకు సంబంధించిందని ఆమె మాత్రమే వ్యతిరేకంగా ఓటేసింది. మిగతా వాళ్ళు మొత్తం కూడా రామాలయం కావాలని ఓటేశారు. దాంట్లో వైసీపీ సంబంధించినటువంటి 13 మంది కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఓటేశారు. వాళ్ళు ఇతను చెప్పిన ప్రకారం ఏంటంటే పార్టీ స్టాండ్ వీళ్ళకి చెప్పిందట. అది మీరు అడగండి, ఇది గుడి ఎవరిదైతే జెన్యూన్గా ఒరిజినల్గా ఎవరిదైతే అది కట్టమని అడగండి అని వీళ్ళకి చెప్పారట. మరి వాళ్ళకేం చెప్పారు మాకు తెలియదని ఇతను చెప్పిన వర్షన్ మీరు విన్నారు. ఏదేమైనా సరే ఇతని యొక్క వర్షన్ ఒకటే ఏంటంటే, అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ అంటే పొలిటికల్, ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సీపీ కనుక పొలిటికల్ స్టాండ్ చెప్పి మీరు నిజంగా జెన్యూన్గా ఎవరిదైతే వాళ్ళకే ఇవ్వండి అని కనుక వైసీపీ స్టాండ్ తీసుకొని ఉంటే, అయినా సరే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కౌన్సిలర్లు మొత్తం కూడా రామాలయం కావాలని ఓటేశారు. ఎందుకంటే వాళ్ళందరూ నాన్ దళితులు కాబట్టి. అంటే పార్టీ ఇక్కడ ఎట్లాంటి కులగొడవలు వచ్చిన తర్వాత దళితుల మీదకి వ్యతిరేకంగా వెళ్ళటానికి ఇక పార్టీలు చూడరు, మతాలు చూడరు, మొత్తం ఏకమవుతారు. ఏకమైపోయి అది నేను ప్రతిసారి చెప్తాను, కులం అనేది వెరీ స్ట్రాంగ్ ఫోర్స్.
ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన ఫోర్స్ ఎక్కడుందంటే అది కులం అనేటువంటి ఫోర్స్. అది మొత్తం యునైట్ అవుతారు కులాల మీదకి వచ్చేసిన తర్వాత. ముఖ్యంగా ఇలాంటి దళితులు ఎదురు తిరగటం ఏంటర్ అనేటువంటి దగ్గర మొత్తం ఒకటవుతారు. సో అట్లా ఒకటయ్యారని నాకు అర్థమైంది. ఒకవేళ వైసీపీ చెప్పు ఉంటే మరి వీళ్ళకి ఒకటి చెప్పి వాళ్ళకి ఒకటి చెప్తే మనకు తెలియదు. సరే ఏదేమైనా సరే ఒక్క కౌన్సిలర్, ఆ పెద్దపేటకి సంబంధించిన కౌన్సిలర్ తప్ప మిగతా వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓటేసి రామాలయానికి కట్టాలని ఈరోజు కౌన్సిల్లో డెసిషన్ తీసుకున్నారు. ఇది రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి రఘురామకృష్ణరాజు గారు కూడా పదే వైసీపీని ప్రస్తావిస్తున్నాడు. అందుకని ఇతను లైవ్లో తీసుకున్నాను నేను. ఏమంటున్నాడు, వైసీపీ వాళ్ళు కూడా ఓటేశారు అని చెప్తున్నాడు అతను ప్రెస్ మీట్ పెట్టి. నేనేమంటానంటే, నేను అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సరే ఇతని యొక్క వర్షన్ ప్రకారం అది పెద్దపేటలో ఉన్నటువంటి గుడి కాబట్టి పెద్దపేట ప్రజలు నిర్ణయించాలి. మీరెవరు నిర్ణయించడానికి, మీరెవరు అక్కడ పార్లమెంట్లో డెసిషన్ తీసుకోవడానికి, అసెంబ్లీలో డెసిషన్ తీసుకోవడానికి, కౌన్సిల్లో డెసిషన్ తీసుకోవడానికి, పంచాయతీలో డెసిషన్ తీసుకోవడానికి మీరెవరు? ఇది మా కాలనీలో ఉన్న గుడి మేము కదా నిర్ణయించాలి, మాతో కూడా సంప్రదింపులు జరపాలి, మమ్మల్ని కదా మీరు అడగాలి. నేను అందుకే చాలాసార్లు వీడియో చెప్పాను, అక్కడ వాళ్ళని మీరు ఒప్పించండి చేయండి అంటున్నాను. వీళ్ళు ఒప్పించి చేయండి అని అంటే వీళ్ళని ఒప్పించి చేయమన్నాము. మీరు కౌన్సిల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుని, దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ లీగలైజింగ్ ది అప్రెషన్. యూ వాంట్ టు అప్రెస్, సో లీగలైజ్ దాట్. ఈ లీగలైజింగ్ అప్రెషన్ అంటారు. లీగలైజింగ్ అప్రెషన్ అంటే ఏంటి? ఇదిగో వీళ్ళని వీళ్ళని తొక్కాలంటే ఏం చేయాలి? అక్కడ రామాలయం కట్టాలా లేదనేది ఇష్యూ కాదు. వీళ్ళు ఎదురు తిరిగారు కాబట్టి వాళ్ళని మనం తొక్కాలి అనేది ఒక ఆధిపత్యం యొక్క భావజాలం అనేది వచ్చింది వాళ్ళలో. దళితుల మీద తొక్కడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళు దళితుల మీద తొక్కడానికి సిద్ధపడ్డప్పుడు ఇప్పుడు దాన్ని లీగలైజ్ చేయాలి. ఎందుకు లీగలైజ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం లీగలైజ్ చేయాలి? పర్మిషన్తో గుడి కట్టాలి, కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవాలి, సర్పంచ్ పంచాయతీలో నిర్ణయం తీసుకోవాలి. ఏమని? వీళ్ళ యొక్క కోరిక వ్యతిరేకంగా రామాలయం కట్టాలని కదా. ఇప్పుడు మీరు కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నా, పర్మిషన్ తీసుకున్నా, కోర్టుల్లో నిర్ణయం తీసుకున్నా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిన, బిల్డింగ్ అండ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మీకు బిల్డింగ్ కడతానికి పర్మిషన్ ఇచ్చిన, ఇవన్నీ ఎవ్రీథింగ్ విల్ బి లీగలైజ్డ్ అగెయిన్స్ట్ ది విల్ అండ్ విష్ ఆఫ్ ది లోకలర్స్. సో దట్స్ కాల్డ్ లీగలైజ్డ్ అప్రెషన్ అంటారు దాన్ని. మీరు అలా అప్రెషన్ లీగలైజ్ చేసినంత మాత్రాన మీరు మంచి వాళ్ళు అయిపోరు. నేను అందుకే చెప్పేది, ఆ యొక్క పెద్దపేటలో ప్రజలను ఒప్పించి మీరు చేయండి అంటే, పెద్దపేట ప్రజలను ఒప్పించి ఆ కౌన్సిలర్ వ్యతిరేకిస్తుంటే ఆ యొక్క కౌన్సిలర్కి వ్యతిరేకంగా మీరందరూ అక్కడ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని అతను చెప్పాడు, మీరు విన్నారు. ఓకే, సో ఈ లీగలైజ్డ్ అప్రెషన్ దయచేసి ఆపండి, వాళ్ళతో సంప్రదింపులు చేయండి, వాళ్ళని ఒప్పించి మీరు చేయండి. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. ఇంకొకటి అతను ఏమంటాడంటే, ఆ అడ్రస్ పెద్దపేటలో గుడి ఉంది, ఆ గుడికి అడ్రస్ పెద్దపేట అని ఉంది కదా, గుడి అడ్రస్ ఏమని ఉంది? ఆకువీడు పెద్దపేట అని గుడి అడ్రస్ ఉన్నప్పుడు ఆ అడ్రస్ మీద, పెద్దపేట అడ్రస్ మీద ఒక్కరన్నా కంప్లైంట్ చేశారా? మీకు ఒక్కరన్నా రామాలయం కట్టమని చెప్పారా? ఒక్కరన్నా సరే చేయమన్నారా? ఎవరు కూడా పెద్దపేటకి సంబంధించిన కాని వాళ్ళు మీరు నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో. లీగలైజ్డ్ అప్రెషన్ అంటారు. అదే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఈజ్ ఎ లీగలైజ్డ్ అప్రెషన్ అంటారు. ఎందుకు? వై 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 లీగలైజ్డ్ అప్రెషన్? ఇదిగో వీళ్ళకి అన్యాయంగా రిజర్వేషన్స్ తీసేయాలని నిర్ణయం అఫీషియల్గా జరిగింది, లీగల్గా జరిగింది, బట్ అది అన్యాయం. అది సో గతంలో లీగలైజ్డ్ అప్రెషన్ అంటే, గతంలో అది జుట్టు కత్తిరిస్తే పన్నేస్తారు, లీగలైజ్డ్ అప్రెషన్. ఎందుకు? దానికి స్టాంప్ ఉండిద్ది, అధికారుల స్టాంపు. బట్ జుట్టు కత్తిరిస్తే పన్నేస్తామన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే, మీరు స్టాంప్ వేసినంత మాత్రాన, గవర్నమెంట్ యొక్క పర్మిషన్లు తీసుకున్నంత మాత్రాన, కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన ప్రజా వ్యతిరేకత, ప్రజలకు చేసే అన్యాయం అనేది న్యాయం అవ్వదు. మేము అది ప్రభుత్వాలకు చెప్పదలుచుకుంది. అది అక్కడ ప్రజలకి ఒప్పించి మీరు చేయండి. ఆకువీడి ప్రజలను కాదు, ఆకువీడిలో ఉన్న పెద్దపేటకి సంబంధించిన వాళ్ళని ప్రజలను ఒప్పించేయండి. ఇప్పుడు ఇది మా గ్రామం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రామం ఉంది, పక్కన ఎక్కడో మాలపల్లి ఉండేది, మాదిగపల్లి ఉండేది, ఊరు వేరే చోట ఉండేది. ఓకే, ఏంటంటే ఇది మాలో ఎక్కువ చేస్తున్నారని చెప్పి ఊర్లో వాళ్ళు డెసిషన్ తీసుకుంటే మరి అది అప్రెషన్ కిందకి రాదా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసింది ఏంటది? అక్కడ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆయన వచ్చి ఆ లోకల్ ఆమె వ్యతిరేకిస్తే మిగతా వాళ్ళందరూ మేము యాక్సెప్ట్ చేస్తే ఎస్ ఇది లీగలైజ్ అయింది. బట్ న్యాయమైందా? యూ మేడ్ ఇట్ లీగలైజ్డ్, బట్ ఈజ్ ఇట్ జస్టిస్? దట్స్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ది పీపుల్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. దీనివల్ల న్యాయం జరిగిద్దో లేదో మాకు తెలియదు. ఇది అన్యాయం అని చెప్పడమే మా బాధ్యత. అన్యాయం అని చెప్తున్నాము. థ్యాంక్ యూ, నమస్కారం.